హలో, హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై లైఫ్ స్టైల్. ఇంకా పచ్చడి సీజన్ వస్తుంది కదండి. ఇంకా మాగాయ పడదామని చిన్న రసాలండి. ఇవి చిన్న రసాలు మామిడికాయలు అయితే ఈరోజు తెచ్చుకున్నాము. ఈరోజు మామిడికాయలు అయితే ఒక 20 కాయలు తెప్పించుకున్నాము. కాయ 15 రూపాయలు పడింది. ఇంకా దీన్నైతే పచ్చిమాగాయ కదండి, ఇంకా తొక్క చెక్కేసి కాయలు శుభ్రంగా కడిగి తొక్క చెక్కేసి ఇలా సన్నగా ముక్కలు తరుక్కున్నాము. ఇదివరకు అయితే పెచ్చుల కిందే కోసేవాళ్ళం. అది పేస్ట్ కింద అయిపోయి ముక్క కింద ఉండట్లేదని ఈసారి ముక్కల కింద కోసుకున్నాము. ముక్కలు అయితే ఒక కుంచుడు ముక్కలు వచ్చినాయి 20 కాయలకిను. దానికి ఒక గ్లాసు అంటే పావు కేజీ ఉప్పు పడుతుంది అన్నారు అమ్మ. పావు కేజీ ఉప్పుని డబ్బాలో ఊరబెట్టడానికి లేయర్లుగా వేసి పెట్టమన్నారు. అంటే కాస్త ఉప్పు మామిడికాయ ముక్కలు, ఉప్పు మామిడికాయ ముక్కలు, ఉప్పు మామిడికాయ ముక్కలు అలా డబ్బా నిండా పెట్టేసి స్టోర్ చేయాలి 3 రోజులు. 3 రోజులు ఇలా డబ్బా నిండా కాస్త పసుపు కూడా వేయాలి. పసుపు వేసేసి ఇంకా డబ్బాని అయితే ఓ పక్కన పెట్టేయాలి. ఇంకా 3 రోజులు అయిపోయిన తర్వాత అయితే ముక్కల్ని బాగా పిండేసి జాలి గిన్నెలో వేసి ముక్కల్ని కిందకి కారిపోయేలాగా 1 గంట 2 గంటలు ఉంచాలి. ఇదిగోనండి, కరెక్ట్గా డబ్బాలో ఉప్పు వేసి మొత్తం వేస్తే డబ్బా నిండింది. ఇందులో కాస్త పసుపు వేస్తాను. పసుపు వేసి మూత పెట్టేశాను. ఇంకా 3 రోజులు పోయిన తర్వాత జాలి గిన్నెలోకి ముక్కల్ని వడకట్టేసి ఊటంతా వేరే గిన్నెలోను ముక్కల్ని అన్నిటిలోని ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ లేదా పళ్ళాలు ఉంటే 2-3 పళ్ళాల్లో కానీ ఎండబెట్టుకోవాలి. బాగా 3 రోజులు 4 రోజులు ఉంటే ముక్కలు కుంచుడు అన్నాను కదా ఇందాక. కొంచెం అంటే ఇదండి, ముక్కలు ఎండబెట్టినప్పుడు ముక్కలు ఇలా ఉన్నాయి. ఊటని తీసేసిన తర్వాత ఇలా ముక్కలు డ్రైగా అవ్వాలి. దీన్ని ఇంకా డ్రై అవ్వాలి. 3 రోజులు బాగా ఎండలు ఉన్నాయి కదా, 3 రోజులు సరిపోతాయి. ఎండబెట్టేసిన తర్వాత ముందుగా దాచిపెట్టిన ఊటలో కలిపేయాలి మళ్ళీను. చూడండి, మాకైతే ప్లాస్టిక్ కవర్ వేసేది ఖాళీ లేదు. అపార్ట్మెంట్లో కుదరవు కదా, పళ్ళాల్లోనే ఎండబెట్టేసుకున్నాను. ఇంకా ముక్కలను అయితే అలా స్టోర్ చేసి ఊటలో కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కారం కలిపి తాలింపు పెట్టుకుంటాము. ఇంకా పచ్చడి అయితే అలా అయింది. ఇంకా ఏమేమి వండుకున్నామో చూద్దాం. ఈరోజు టిఫిన్ అయితే ఎర్రకారం దోశలు వేసుకున్నాము. ఇంకా మామిడికాయలు కోసినప్పుడు ఒకటి కొంచెం ముగ్గింది స్వీట్గా ఉంటే కచ్చా మ్యాంగో అని పిల్లలు తిన్నారు. ఇందాక చూపించింది పండు అయిందని తిన్నారు పిల్లలు. అది ఇంకా వంట భాగంలోకి వస్తే కనుక రసం అండి. ఇది రసం నేను గిన్నెలో ముందుగానే తాలింపు వేసేసి దాన్ని నిండుగా వాటర్ వేసి చింతపండు, పసుపు, ఉప్పు, కొంచెం అల్లం, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం బెల్లం అన్నీ వేసి మరగబెట్టేసి దించుతాను. కొత్తిమీర, కరివేపాకు అవన్నీ కూడా కరివేపాకు తాలింపులో వేస్తాను, కొత్తిమీర లాస్ట్లో వేస్తాను. రసం అయితే అలా ఉంటుంది. తర్వాత అయినా మరిగిన తర్వాత తాలింపు పెట్టుకోవచ్చు, కానీ నాకు ముందుగా తాలింపు వేసేసి ఇలా మరగబెట్టడం ఈజీగా ఉంటుంది. కొంచెం పనులు ఉన్నప్పుడు అని అలా చేస్తాను. రసం అయితే పక్కకు పెట్టాను. ఈ వేసవికాలంలో కొంచెం రసం అన్నమే తినగలుగుతున్నామండి. కూరలన్నీ డ్రైగా తినలేము. రసం అన్నం నోటికి వెళ్తుందని రోజు రసమే పెడుతున్నాను. ఇంకా ఇదైతే కనుక బీట్రూట్ తెచ్చారు. బీట్రూట్కి ఇలాగ ఆయిల్ పెట్టేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి అవి వేగిన తర్వాత తురిమిన బీట్రూట్ వేసేయాలి. బీట్రూట్తో పాటు 2 ఉల్లిపాయ ముక్కలు సన్నగా స్లేసులు కూడా కట్ చేసి వేయాలి. ఆ ఉల్లిపాయ బీట్రూట్ ఒకేసారి మగ్గిపోతుంది. బీట్రూట్ మంచిది కదండి, బ్లడ్ పడుతుంది అంటారు. ఒంటికి కంటికి మొత్తం అన్నిటికీ బెనిఫిట్స్ ఉంటాయి కదా. బీట్రూట్ వారానికి ఒక్కసారైనా పెద్దలు పిల్లలు అందరూ తినాలి. బీట్రూట్ కర్రీ అయిపోయిన తర్వాత ఇలా వచ్చిందండి బీట్రూట్ కర్రీ అయితే. ఇది చాలా కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, ఇంట్లో అందరూ బాగానే తింటామండి. ఇంకా పిల్లాడు మేము ఊరు వెళ్ళిపోవడం దగ్గరికి వచ్చింది కదా, మా మనవడు అయితే మావయ్యలతో ఆడుకుంటున్నాడు చూడండి, బావలతోటి. అందరూ ఉప్పు గుర్రం అంటూ ఈపు మీద ఎక్కించుకుని తిప్పుతున్నారు. బాగా సరదాగా ఎంజాయ్ చేశాడు. భీమవరంలో అయితే ఇంకా సెలవులు అయిపోయినాయి. ఇంకా మేమైతే ఇంకా 2 డేస్లో వెళ్ళిపోతాము. ఇక్కడ కూడా అరటి చెట్ల దగ్గర కూడా వాళ్ళ ఇంట్లో ఒక ఫోటో దిగాడు. ఇక్కడైతే బండి మీద కూర్చుని ఫోజులు ఇస్తూ దిగుతున్నాడు పిల్లోడు. భీమవరంలో అయితే బాగానే ఎంజాయ్ చేశాడు. ఏంటో భీమవరం అంటే సరదా అండి. హైదరాబాద్లో ఉండి సెలవులు ఇవ్వగానే భీమవరం వచ్చేస్తాము. అమ్మ కూడా వచ్చారు. అమ్మకు కూడా ఫోటో తీసాను. ఇంక ఇవాళకి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.